హలో ఆస్పిరెంట్స్, ఈరోజు నేను డిఎస్సి ఎగ్జామ్ అంటే 160 బిట్స్ 80 మార్క్స్కి కండక్ట్ చేస్తే దాని ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది. ఇట్ ఈస్ ఎ టెంటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇంకా మనకి ఫైనల్ నోటిఫికేషన్ వచ్చాక ఇంకా ఫైనల్ క్లారిటీ వస్తుంది. ఇదైతే టెంటేటివ్గా ఇలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను తెలియజేయదలుచుకున్నాను. సో ఇందులో మనకి సబ్జెక్ట్ వైజ్ ఏమేమి ఉంటాయి ఏందనేది చూసుకుందాం. అంటే 160 బిట్స్ 80 మార్క్స్ అండ్ ద రిమైనింగ్ 20 మార్క్స్ మనకి టెట్లో వచ్చినటువంటి మార్క్స్ యొక్క స్కోర్ యాడ్ అవుతుంది అనమాట. అది తెలుసు మీకు అందరికీ. తర్వాత ఇప్పుడు మనం సబ్జెక్ట్స్కి వచ్చేసరికి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 బిట్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి. రిమెంబర్ దిస్, 20 బిట్స్ 10 మార్క్స్. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ జీకే అనేది మాక్సిమం 10 బిట్స్ వస్తాయి. రిమైనింగ్ 10 బిట్స్ వచ్చేసరికి మనకి కరెంట్ అఫైర్స్, ఓకే, లైక్ ఆల్ ద సైన్స్ అండ్ డెవలప్మెంట్, రీసెర్చెస్, అవార్డ్స్, మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్, ఓకే, స్పోర్ట్స్. సో ఆల్ దీస్ వీ హ్యావ్ టు కవర్. ఇవన్నీ కవర్ చేసుకుంటే మాత్రం మంచి మార్క్స్ వస్తాయి. అది కూడా ఆల్మోస్ట్ ఒక 6 months నుండి లేదా 1 year నుండి జరుగుతున్నటువంటి ఆ స్పోర్ట్స్ అవార్డ్స్. రీసెంట్గా మనకి వరల్డ్ కప్ అయిపోయింది, తర్వాత సౌత్ ఆఫ్రికా సిరీస్ అయింది, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అవుతుంది. ప్రతి దానిలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు, తర్వాత సిరీస్ విన్నర్స్, రన్నర్స్, ఇవన్నీ చూసుకోవాలి. హైయెస్ట్ స్కోరర్స్ ఇవి చూసుకుంటూ ఉండాలి. అవి మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే అదొక్కటే కాదు, స్పోర్ట్స్ అంటే అదొక్కటే కాదు, ఇంకా అన్ని టెన్నిస్లో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా హాకీ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. తర్వాత సైన్స్ అండ్ డెవలప్మెంట్లో, రీసెర్చెస్లో ఎలాంటి అవార్డ్స్ వచ్చినాయి, సో నోబెల్ అవార్డ్స్ అవన్నీ చూసుకుంటూ ఉండాలి. తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు. ఈ విద్యా దృక్పథాల్లో మనం ఎక్కువగా జాతీయ విద్యా కమిషన్ 2020, ఎన్ఈపి 2020 ఇది చూసుకోవాలి. అలాగే మిగిలిన విద్యా కమిషన్లు కూడా అవి అన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా 20 బిట్స్ 10 మార్క్స్ వస్తాయి. దట్ కమ్స్ ఓకే మెయిన్ పార్ట్. అండ్ ద రిమైనింగ్ పార్ట్ హియర్ సబ్జెక్ట్స్, దట్ ఈస్ కంటెంట్ అండ్ మెథడాలజీ. తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి వచ్చేసరికి 18 బిట్స్ 9 మార్క్స్, 6 బిట్స్ మెథడాలజీ 3 మార్క్స్. ఇది మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, ఇలా వస్తుంది. అండ్ దెన్ కంటెంట్ అండ్ మెథడాలజీ ఫర్ ఇంగ్లీష్, దట్ ఈస్ 18 బిట్స్ 9 మార్క్స్, 6 బిట్స్ 3 మార్క్స్ ఫర్ మెథడాలజీ. ఆల్ దీస్ వీ హ్యావ్ టు కవర్. ఓకే, ఇక సేమ్ మిగిలినన్ని కూడా అలాగే ఉంటాయి. ఇంకా సిలబస్కి వచ్చేసరికి మనకి మెయిన్గా ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు మీరు చూసుకోండి. అన్ని సిలబస్లు ప్రతి సబ్జెక్ట్ లైన్ టు లైన్ చదవండి. ప్రతి లెసన్ని క్లియర్గా చదువుకుంటే మాత్రం అది చాలా ఈజీ అవుద్ది. సో పెద్ద కష్టమేం కాదు. రోజు ఒక స్కెడ్యూల్ వేసుకోండి, పర్ఫెక్ట్ స్కెడ్యూల్ వేసుకొని దాన్ని ఏ టైంకి ఎలా కేటాయించాలి అని చెప్పేసి చూసుకొని చదువుకుంటూ ఉంటే మాత్రం ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ప్రతి సబ్జెక్ట్ అంతే. మ్యాథమెటిక్స్ కూడా అంతే. కంటెంట్ 18 బిట్స్ 9 మార్క్స్, మెథడాలజీ 6 బిట్స్ 3 మార్క్స్. సైన్స్ కంటెంట్ 18 బిట్స్ 9 మార్క్స్, మెథడాలజీ 6 బిట్స్ 3 మార్క్స్. సోషల్ స్టడీస్ కూడా కంటెంట్ 18 బిట్స్ 9 మార్క్స్, మెథడాలజీ 6 బిట్స్ 3 మార్క్స్. ఇవన్నీ కూడా మీరు 1 to 8th క్లాస్ ఆల్ లెసన్స్ చదవండి. తర్వాత రేంజ్ అంటే 10th క్లాస్ రేంజ్లో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఇది కామన్గా చెప్పేది 1 to 8th క్లాస్ అని చెప్తారు, కానీ 10th క్లాస్ రేంజ్లో కూడా ఆ లెవెల్లో కూడా బిట్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం చూసుకోవాలి. అదే ఎస్ఏకి అయితే, అంటే స్కూల్ అసిస్టెంట్స్కి అయితే 6th to 10th అంటారు, కానీ ఇంటర్మీడియట్ రేంజ్ వరకు చదవాలి అనే అవకాశం ఉంది అంటారు. సో అవసరం ఉంది అంటారు. సో ఇది మనం చూసుకోవాలన్నమాట. ఇది ఇలా ఏది డిఎస్సి 160 బిట్స్ 80 మార్క్స్కి జరిగితే అవకాశం ఇలా ఉంటుంది. అదే ఒకవేళ టెట్ కమ్ టీఆర్టీ జరిగితే, టెంటేటివ్ ఎగ్జామ్ ప్యాటర్న్ టెట్ కమ్ టీఆర్టీ జరిగితే కనుక టోటల్ బిట్స్ 200 ఉంటాయి, టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 ఉంటాయి. సో దానికి ఎలా పెట్టే అవకాశం ఉంది అంటే ఇలా ఉంటుంది అనమాట. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 20 బిట్స్ 10 మార్క్స్. సైకాలజీ, సో ఇందాక చెప్పుకున్నట్టుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అవన్నీ మనం థరోగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దెన్ సైకాలజీకి వచ్చేసరికి మనకి బిఎడ్లో చదివింది, డిఎడ్లో చదివినాయి, అవన్నీ చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ సైకాలజీ అంటే మోస్ట్లీ మనకి చైల్డ్ డెవలప్మెంట్, వికాస దశలు, తర్వాత ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు, పర్సనాలిటీ అంటే మూర్తిమత్వం, తర్వాత అభ్యసన లెర్నింగ్. సో ఇవి మెయిన్గా మనకి వచ్చే ఉంటుంది. ఇంకా వీటితో పాటుగా ఏదైనా టాపిక్స్ కూడా యాడ్ అయితే అవ్వచ్చు. తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ యాజ్ యూజువల్ కామన్ అందులో చెప్పినట్టే. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ 20 బిట్స్ 10 మార్క్స్, సైకాలజీ 10 బిట్స్ 5 మార్క్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 20 బిట్స్ 10 మార్క్స్. ఇలా వస్తాయి. 25 మార్క్స్ వీటిలో కవర్ అయితే మిగిలిన 75 మార్క్స్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ 5 బిట్స్ 5 15s, ఓకే, 75 ప్లస్ 25 100 మార్క్స్. అందులో ప్రతి దానిలో కంటెంట్ అండ్ మెథడాలజీ కామన్గా ఉంటుంది. కంటెంట్ ఇక్కడ 20 బిట్స్ వస్తే 10 మార్క్స్కి వస్తుంది. మెథడాలజీ
10 బిట్స్ వస్తే 5 మార్క్స్ వస్తాయి. సో, ఈ ప్రతి సబ్జెక్ట్‌కి కూడా అలాగే ఇదే ప్యాటర్న్‌లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గట్టిగా చదవండి, ప్రిపేర్ అవ్వండి, జాబ్స్ కొట్టండి. సో, మంచి అవకాశం చాలా రోజుల తర్వాత 5 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అవకాశం కాబట్టి మీరు చూడండి. ఇప్పుడు చాలామంది అడిగిన క్వెషన్ ఏంటంటే, సార్ లెసన్స్ ఎప్పుడు చెప్తారు? ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పేసి అన్నారు. సో, నేను నోటిఫికేషన్ వచ్చే వరకు ఆఫ్‌లైన్‌లో క్లాసెస్ అంటే యూట్యూబ్‌లో లెసన్స్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి లెసన్స్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. అన్ని గ్రామర్‌కి సంబంధించినవి, కంటెంట్‌కి సంబంధించినవి అన్నీ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ వస్తదో అప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. అప్పటి వరకు గ్రామర్, కంటెంట్, మెథడాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నేను జస్ట్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. అవి చూస్తూ ఉండండి. కంపల్సరీగా ఆన్‌లైన్ క్లాసెస్ మనకు నోటిఫికేషన్ రాగానే స్టార్ట్ చేసుకుందాం. అప్పటి వరకు ఫాలో అవుతుండే ఛానెల్‌ని. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.